బాల నరసింహ సెకండ్ షిఫ్ట్ లో ఉండట. అంటే మన ఆ సెక్షన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తున్నాను. సెకండ్ షిఫ్ట్ లో ఉన్నదట. అయితే సెకండ్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు కొద్దిగా వర్క్ నడుస్తుంటది, ప్యాకింగ్ అనేది. ఇలా నిలబడి ఇట్లా ప్యాకెట్లు చూసుకుంటూ ఇలా ఇట్లా పడిపోయినట్టు చేసిండట. అంటే అది హై బీపా లో బీపా అనేది తెలియదు. దాని ప్రకారంగా వాళ్ళు కొద్దిసేపు అయినాక వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేయడం, కొద్దిసేపు కూర్చుని పెట్టి నీళ్ళు అయిపోయడం ఉంటది కాబట్టి అది చేసిరట. అది చేసే వరకు అక్కడ కారు లేని మాట వాస్తవం, మన కారు లేదు, బైక్ మీద తీసుకుపోయారట హాస్పిటల్. ఏదో మన సెక్షన్ ఆఫీసర్ చెప్పిన ప్రకారం ఫస్ట్ ఈవీ హాస్పిటల్ అది పనమా గోడెన్ దగ్గర తీసుకుపోయారట. వాళ్ళు కొన్ని చూసిన తర్వాత ఇది మాతోటి కాదు, కొద్దిగా సబ్జెక్ట్ పెద్దగానే ఉన్నది ఇది అంటే మళ్ళీ యశోద తీసుకుపోమంటే ఆడ కూడా పట్టుకోలేదని తెలిసింది. తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినట్టు చెప్పారు నైట్. అయితే అక్కడ నైట్ ఆఫీసర్ లేనట్టున్నారు. కొద్దిగా గ్లూకోజులు కానీ అవి చిన్న చిన్న నార్మల్గా ఉంటాయి కదా, మిడ్ నైట్ తీసుకపోతే దాని ప్రకారం జరిగినట్టు చెప్పారు. దాని ప్రకారం మనం నేను కూడా ఒక ఉద్యోగస్తున్నే, వాళ్ళతో పాటు పెద్ద ఉద్యోగినైనా ఉద్యోగస్తున్నే. మాకు 2 నెలల నుంచి 2.5 నెలల నుంచి జీతం రాలేదు, ఎవరికి రాలేదు. కొద్దిగా చేస్తున్నాం. నేను కూడా వచ్చి ఇన్ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక 1 వీక్ 10 డేస్ అయింది అంతే, కొత్తగా వచ్చినాను. దాన్ని చూస్తూ మొన్ననే వర్కర్లు స్టార్ట్ చేసినాము. ఒకే రోజు అందరికి రావు కాబట్టి ఇలా కొద్దిగా ఆర్థిక నష్టాలతోటి రోజు కొద్ది మందికి వేయడం జరుగుతుంది, చేస్తున్నాము. మొన్న నేను వచ్చి నుంచి కూడా ఒక 15 లక్షలు పేమెంట్ చేశాను. ఇక రోజు కొద్దిగా వాళ్ళకు కొద్దిగా రైతులకు కొద్దిగా వేయాలనేది డిసిషన్ తీసుకున్నాం ఫస్ట్ ఏది వచ్చినా అట్లా. దానికోసం ఈ మధ్యలో అనుకోకుండా నేను ఇట్లా జరిగింది. ఇక ఆయన మనసులో ఏముందో ఏమో టెన్షన్ పడచ్చు. ఆర్థిక అప్పులు అనేది ప్రతి ఇంట్లో ఉన్నవే, జనరల్ గా మాకు కూడా ఉన్నవే. పొజిషన్ ఎక్కువైనా జీతం కొద్దిగా ఎక్కువైనా దాని తగ్గట్టే ఉంటది. అప్పులు కూడా మనకు కూడా ఉన్నాయి. అట్లా మాకు కూడా 3 నెలల జీతం అట్లా 3వ నెల రాలేదు కాబట్టి నిజంగా టెన్షన్ అనేది ఉద్యోగస్తునికి ఉంటది. చిన్న సోమవారం పాలకవర్గ మీటింగ్ ఉంది. ఒకరు కాదు, మేము కూడా చేస్తాం. మేము అట్లా ఏం లేదు. డ్యూటీలో ఉండి చచ్చిపోయారు, మళ్ళీ ఏంటో ఇంటికాడు ఉన్నాయన కాదు.